హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసంతా టీడీపీ పైనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా విమర్శలకు కారణమవుతుంది మధ్యకాలంలో. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడో ఏదో తెలియదు, కానీ మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, మళ్ళీ టీడీపీ పార్టీ ఇక్కడికి రావాలి, కాంగ్రెస్ పార్టీ విడిపోవాలి, తనకు అనుకూలంగా ఉండే వాళ్ళతో ఏమంటారు టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇదే ఆలోచనతో వెళ్తున్నట్టుగా ఈ మాటలను బట్టి చూస్తే, ఇప్పుడు మంత్రులపైన వస్తున్నటువంటి ఆరోపణలను బట్టి చూస్తే అర్థమవుతుంది అన్నది పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అంచరులు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉంటుందని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఉండొద్దని చెప్పి కేసీఆర్ కక్ష గట్టి పార్టీ లేకుండా చేశాడంట. దేశం మొత్తం తెలుసు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఊడ్చిపెట్టుకొని పోయిందో. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసేది కాకుండా ఏపీ ప్రజలు కూడా మోసం చేసిన చరిత్ర అది. అందులో భాగస్వాములు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. ఎందుకోసం పోయాడు రాత్రి ముళ్ళె మూట సర్దుకొని? 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ మీరు చేసిన ఘనకార్యం వల్ల, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అనేక ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అందులో కేసీఆర్ గారు కూడా ప్రధాన పాత్ర పోషించారు, అనేక మంది. సో ఇట్లా సపరేట్ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలాంటి రాష్ట్రం పైన మళ్ళీ కుట్రలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా చేత మళ్ళీ అనగదొక్కాలని చెప్పి తెలంగాణవాదులకు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులను కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో మీరు చేసినటువంటి కుట్రలు, ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి మీరు ప్రయత్నం చేయలేదా? 50 లక్షల రూపాయల బ్యాగ్ తీసుకొని పోలేదా? పోయినారు కదా, అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు కదా. దొరికిపోయినందుకే కదా టీడీపీ పార్టీ నుంచి పోవాల్సి వచ్చింది. లేకపోతే ఎవరైనా పంపించారా టీడీపీ పార్టీని? లేదు కదా. అసలు టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటి టీడీపీ పార్టీని మళ్ళీ ఇక్కడ ఆ పార్టీ ఉండాలి అంటే ఏంటి ఉద్దేశం? ఏంటి అంటే మనసంతా అక్కడే టీడీపీ పార్టీ పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చేయాలంట టీడీపీ పార్టీ అని సహచరులు కానీ అనుచరులు కానీ తెలంగాణ ప్రజలు కానీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దిమ్మెలు ఎందుకు కూల్చేయాలి? దేనికోసం? అంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అందించింది, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, రైతులకు అండగా నిలబడింది, మహిళలకు అండగా నిలబడింది, అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం ద్వారా. ఇట్లా చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చేయాలా? దేనికోసం కూల్చాలి దిమ్మలు? మీరు ఆ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఇంకా చాలా గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి చేసింది ఏముంది? ఇదిగో దీపావళికి ఇస్తున్నాం, దసరాకి ఇస్తున్నాం, సంక్రాంతికి ఇస్తున్నాం అని చెప్పి రైతుల కన్నీళ్లకు కారణమవుతుంది మీరు కాదా? మీరు చెప్తే వాళ్ళు దిమ్మలు కూల్చేస్తారా? గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూడాలి. ఇటు చూడండి, ఆయన మీటింగ్లో టీడీపీ జెండాలు, కాంగ్రెస్ జెండాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ వేరు, టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి. ఇక్కడనేమో తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసే ఉంటున్నారు. అంటే అందరూ కలిసి ఏం చేయాలనుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? అదే చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, దిమ్మెలు కూల్చేయాలి, బీఆర్ఎస్ పార్టీ గద్దెలు దింపాలి. ఏదో 10 సంవత్సరాలు అయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనుకోండి. నిజంగా చెప్పాలంటే ఒక 15-25 మంది ఎమ్మెల్యేలు కనుక మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఉండేది. కొంత వాళ్ళు కూడా అహంకారంగా వ్యవహరించడం వల్ల ఇది జరిగిందని చెప్పి అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి కానీ మా ఎమ్మెల్యే ఓడిపోవాలని కోరుకున్నారు. అది గ్రౌండ్ రియాలిటీ. సో కాబట్టి వీళ్ళు దానికి తోడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారనుకున్నారు, చేయలేదు, నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇది పెట్టుకొని టీడీపీ రావాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళని దిమ్మలు కూల్చేయాలి. ఏంటిది అది? ఇంకో అనుమతి చూడండి ఇక్కడ. సోషల్ మీడియా రూపంలో వస్తున్న లేని అవాకులు చవాకులకు మంత్రం మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి.
సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, కొంత మాయమైందని నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తూ మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు పూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరి గుర్తు అడ్డుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడుతున్నట్ట, లేక చూడాల కాలు ఎరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపుడు మారీచుడి సుభావులకు, శుక్రాచార్యుడికి సహకారం అందిస్తున్నారు. వీళ్ళు రాసే రాతలు, వాళ్ళు చేసే పనులు కేసీఆర్ గారికి సహకరిస్తున్నట్టుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ తప్పులు పెట్టుకొని మధ్యలో కేసీఆర్ గారిని లాగుతారు. ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన చేసేది ఏం లేదంటాడు. మళ్ళీ అన్ని వాళ్ళే కుట్రలు చేస్తారని చెప్పి మళ్ళీ వాళ్ళు అంటారు వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తున్నారు అని చెప్పి మళ్ళీ అవి వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, వాస్తవాలు మాట్లాడితే ఏంటంటే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వాస్తవం ఇది. లోపల తలుపులు మూసుకొని ఏమైనా కొట్లాడుకొని అన్నారు కదా, మరి రాసింది ఎవరు? ఈయననే కదా. లేనివన్నీ ఊహించేసి అందులో కొత్త పలుకులు అని చెప్పి చెత్త పలుకులు రాసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఆ మంత్రుల మధ్య చిచ్చు పెడుతూ చేసింది ఎవరు? మీరు చెప్పాలి. ఎందుకంటే గెలవగానే మీరే దగ్గరుండి పోయి శాలువలు గప్పొస్తే మళ్ళీ మీరు కలిస్తే మళ్ళీ ఆయనకు స్థలం కూడా ఇస్తే ఎక్కడో. మరి ఏంది సార్ ఇది? కొత్త పలుకుల పేరుతో మా మంత్రుల గురించి రాస్తిరి, మా గురించి రాస్తిరి, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు అని చెప్పి ఎందుకని మీరు అడగట్లేదు? అది అడగరు. మీ చేతిలో ఉంది కదా పని. ఈయనెవరు? మీరు చెప్పిన ఆ 2 ఛానల్స్ వీళ్ళే కదా, ఎన్టీవీ, ఏబిఎన్ 2 మరి మీరు కలిసిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా ఎందుకు రాస్తున్నారని చెప్పి. సో ఈ 2 కూడా, ఈ 2 దీంట్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఎక్కడ చెడు రాయలేదు వాళ్ళు. దీన్ని ఏమనుకోవాలి మరి? మిగతా వాళ్ళ గురించి రాశారు మళ్ళీ. అంటే వీళ్ళ ఉద్దేశాలు వేరు కాబట్టి ఆ రకంగా రాస్తూ ఉన్నారు. వాడో వీడో వస్తున్నాం అని ఏది రాడు. వచ్చేటోనికి ఎరిగింది పాములో వండుకున్నాడు. వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు. వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేడు. వాడో వీడో కేసీఆర్ గారిని ఉద్దేశించే ఇప్పుడు ఈయన మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలు కానే కాదు ఇవి. మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిని అమలు చేసి మీరు ముందుకు పోండి. ఎవరు వచ్చినా ఏం చేసినా మిమ్మల్ని ఆపేది ఎవ్వడూ ఉండడు. మీరు చేసేదే చక్కగా చేయకుండా మాటలతో టైంపాస్ చేస్తూ వాడు వీడను ఒక పెద్ద మనిషిని పట్టుకొని ప్రతిసారి చాలా చోట్ల ఒక వ్యక్తి చావు కోరుకొని రాజకీయాలు చేయడం అంత దుర్మార్గమైన పని ఎక్కడ ఉంటుందా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతూ ఉంది. మనకి నచ్చని వ్యక్తి ఉండకూడదంటే ఏమైనా చేయాలో, ఒకరు గాలు లేపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇదే మాటలు తప్పితే ప్రజలకు మేము మంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అన్న మాట అనాలి కదా. అవేవి చేయకుండా ఇట్లా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు. ఇదే జరుగుతున్నది. సో ఇప్పుడు ఈయన మాటలకు సంబంధించి సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యి టీడీపీ సన్నిహితులు. సో ఇంక ఎలక్షన్ టైం వరకు ఇట్లాంటి ఇంకేనైనా చూడాలో. సో ఇది విషయం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.